లోపల కూడాను జైసే అన్నే ఐసే మన్ అన్నారు. ఎలాంటి ఆహారము అలాంటి మనసు, As is the food, so is the mind. ఎలాంటి మనసు అలాంటి సంకల్పము, As is the mind, so is the ఎలాంటి thought. సంకల్పంలో అలాంటి ప్రవర్తన, As is the thought, so is ఎలాంటి ప్రవర్తన behavior. అలాంటి ఆరోగ్యం. As is the behavior, so is our health. కనుక ప్రవర్తన సక్రమమైనదిగా ఉంటుండాలి. So behavior should be proper. ఎప్పుడు కూడాను మానవుడు వరి వరి వరి, ఎందుకు వరి చెయ్యాలి? Man worries himself all the గొప్ప time. Why? ధనవంతుడు వరి చేస్తున్నాడు, దరిద్రుడు వరి చేస్తున్నాడు. Rich man worries and also a beggar. ఈ వరికి కారణం ఏమిటి? What is the cause for worry? తృప్తి లేకపోవటమే దీనికి మూల కారణం. Dissatisfaction is the cause. ధనవంతుడు కూడాను ఎంత ధనమును సంపాదించినప్పటికీ అతనికి తృప్తి లేదు. The rich man, how much he earns, no అసంతృప్తో satisfaction. ద్విజో నష్టః. ఈ అసంతృప్తి కలిగినటువంటి వానికి అంతా నష్టములే. The dissatisfied man will face all types of loss. భుజించే సమయంలో కూడాను తాను వరితోనే భుజిస్తూ ఉంటాడు. Even while eating, he worries. ఈ వరి వల్ల ఏమైపోతుంది? తొందరపాటు అధికమైపోతుండాలి. Because of worry, he is in a hurry. ఈ వరి హరి రెండూ చేరేటప్పటికే మానవుడు కొంత ఆరోగ్యాన్ని పూర్తి కోల్పోతున్నాడు. Because of these two, worry and hurry, he loses health. కనుకనే హార్ట్ జబ్బుకు ప్రధానమైనటువంటిది వరి హరి కరి, ఈ మూడు కూడా చాలా ప్రధానము. For heart diseases, these three are responsible. Hurry, worry and curry. కరి ఫ్యాట్, Curry means fat here. ఇది చాలా ప్రమాదము. This is dangerous. అందువల్లనే హార్ట్ జబ్బు ఉన్నటువంటి వాళ్ళకి డాక్టర్స్ చక్కగానే అడ్వైజ్ ఇస్తుంటారు, నీ వెయిట్ తగ్గించాలి అంటుంటారు. Heart specialists advise that you should reduce your weight. మన దేహం లోపల ఈ కొవ్వు పదార్థం అనేటువంటి అధికంగా ఉంటుండదు. There will not be so much of fats in our body. అంతేకాకుండా ఈ విష సంబంధమైనటువంటి టాక్సిన్స్ అంటారు, అది కూడా ఉండకూడదు. There should not be poisonous toxins within the body. అది ఒక విధమైన రక్తంతో కారది వచ్చేది. They are not the అది ఒక products of కెమికల్ blood. తో కూడినటువంటిదిగా ఉంటుంటాది. They are in combination with అది others. ఆహారంలోనే ఆ విధమైనటువంటి విషయంగా మారిపోతుంటాది. It transforms into food in the food in ఈ రెండు poison మన food దేహంలో itself. చేరి అనేక విధమైనటువంటి శ్రమలను కలిగిస్తూ ఉంటుండాలి. These two lead to all kinds of diseases. కనుక మానవుడు ఈ ఆరోగ్యాన్ని కాపాడుకునే నిమిత్తమై కొంత ఆహారాన్ని మితము చేయాలి. To maintain health, man should have regulation in respect of food. 50 సంవత్సరములు దాటిన తర్వాత క్రమక్రమేణా ఆహారాన్ని తగ్గిస్తూ రావాలి. After 50, you should cut short taking food. కానీ కొంతమంది ఆహారాన్ని తగ్గిస్తారు, కానీ క్యాలరీ ఎక్కువగా వస్తుంటాయి. Though they reduce the quantity of food, but the calories will be more. క్యాలరీస్ కూడా తగ్గించాలి. We should reduce calories also. ఇవి తగ్గించినప్పుడే తనకు ఒక విధమైనటువంటి యొక్క హార్ట్ జబ్బు కానీ, పెరాలిసిస్ కానీ, ఒక క్యాటరాక్టిస్ కానీ చాలా హెల్ప్ చేస్తుంటాయి. When you reduce calories, you will not suffer from heart diseases. You will be also away అయ్యో, from నేను paralysis. తక్కువగా భుజిస్తున్నాను అని 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటాడు, 4 అప్పడాలు తింటాడు. He thinks that I'm eating little, but he takes 2 spoons of ఒక్కొక్క ghee. అప్పడము 100 క్యాలరీస్ 150 క్యాలరీస్ ఉంటాయి. But each puppet gives 100-150 calories. ఈ ఆయిల్ తో చేరటం చేత క్యాలరీ అధికమైపోతుంది. Because of this oil, you'll be consuming more of calories. ఒక్క టీ స్పూన్ నెయ్యి 100 క్యాలరీస్ ఉంటుంటాయి. 1 teaspoon of ghee carries with it 100 calories. కనుక ఇది క్వాంటిటీ తక్కువగానే గాని అది క్వాలిటీ ఎక్కువగా ఉంటుంటాది. Quantity is less, but quality is more. కనుక ఈ విషయమంతా కూడా మనం చక్కగా విచారణ చేసి ఆహారాన్ని తీసుకోవడానికి కృషి చేయాలి. In this aspect also, we should discriminate, think well and eat. కనుకనే మానవుడు ఆరోగ్యాన్ని కాపాడుకునే నిమిత్తమై ఆహారము సాత్వికమైనటువంటిదిగాను, మితమైనటువంటిదిగాను, హితమైనటువంటిదిగాను ఉంటుండాలి. To maintain health, man should take food in limits, that which is delicious and acceptable. ఈనాటి మానవుని యందు అమితమైనటువంటి ఆశలు పెరిగిపోతున్నాయి. Man is having excess of desire now. డాక్టర్స్ పేషెంట్స్ చెప్తుంటారు, ఈ దురభ్యాసాలు మానమని చెప్తుంటారు. Doctors advise patients, don't Kani- have bad habits. స్మోకింగ్ మంచిది కాదు అంటారు, They say smoking is not good. డ్రింకింగ్ మంచిది కాదు అంటారు. Drinking is not good. అనగా ఏమిటి? వాటర్ కాదు, ఆల్కహాల్. Drinking, not water, alcohol. ఇది మంచిది కాదు అంటారు. They say it's not good. ఇవన్నీ వింటారు పేషెంట్స్, Patients listen to all that కానీ is said, అనుసరించడం లేదు. but they do not follow. కారణం ఏమిటి? What's the reason? ఇది ఎవరి తప్పు?
Whose mistake is that? డాక్టర్స్ ది తప్పు. It is the mistake of doctors. ఏ విధంగా? How? ఇది స్మోకింగ్ మంచిది కాదని పేషెంట్కి చెప్తారు, డాక్టర్ స్మోక్స్ చేస్తాడు. They tell patients that smoking is not good, but the doctor himself ఆల్కహాల్ smokes. మంచిది కాదంటారు, ఆ డాక్టర్స్ పుచ్చుకుంటాడు. They say alcohol is not good, but doctors consume ఇవి alcohol. చెడ్డవేగిన అయితే తానెందుకు మానడు, మాకెందుకు చెప్తుంటాడు అనేటువంటి యొక్క అనుమానం చేత పేషెంట్లు అవి కూడా వారు కూడా పుచ్చుకుంటారు. The patients will have doubt if they are really bad. Why should doctor follow that? Therefore, they also change. కనుక ఈనాటి అందరూ కాదు, కొంతమంది డాక్టర్స్ ఈ విధమైనటువంటి యొక్క దురభ్యాసముల చేత పేషెంట్స్ కూడా కొంతవరకు అనానుకూలం సంభవింపజేస్తున్నారు. Not all, but few, because of their wrong path, they lead patients in a different way. కనుక దయను పెంచుకోవాలి. Develop compassion. ఆరోగ్యాన్ని కాపాడుకునేది ఏ విధంగా ఉండాలి? How to maintain health? ఒక చిన్న ఉదాహరణము. A small example. మీరు నమ్మినా నమ్మకపోయినా నా ఇది నాకు సాక్షి. Believe it or not, Swami is the witness. 54 years నుంచి Right from 54 ఇప్పుడు years, ఈ శరీరానికి 68. this body is age 68 now. కానీ 54 years నుంచి 14 years నుంచి కూడాను నా వెయిట్ 108, 108, 108. All these 54 long years, the weight is 108 only. ఏనాడైనా కూడాను 109 or 107 రాలేదు. No day it was neither 109 nor ఈ 107. బ్యాలెన్స్ ను మనము కాపాడుకోవాలి. We should maintain that balance. కానీ డాక్టర్స్ ఇది నమ్మరు. Doctors don't believe this. భోజనం చేయకపోయినా బోన్స్ అన్నా పెరుగుతాయి కదా అనుకుంటారు వాళ్ళు. They think even if you don't take food, bones will grow. కానీ నాలో ఆ విధంగా లేదు. కారణం ఏమిటి? నా నియమమే. What is the reason? Because Swami follows his own ధనవంతుని discipline. ఇంటికి పోయినప్పటికీ దరిద్రుని ఇంటికి పోయినప్పటికీ నేను ఎంతనో అంతనే నేను భుజిస్తాను, కానీ అమితంగా నేను తీసుకోను. He may visit a millionaire or a pauper, but he will take in a నాకు limited కడుపు నొప్పి way. కానీ కాళ్ళ నొప్పి కానీ ఏ నొప్పులు కూడా నాకు లేవు. Swami has no body pains, the stomach ache or the leg pains. నా గుండె రాయి మాదిరి ఉంటుండాలి, గట్టిగా, ఏ విధమైనటువంటి ఇది లేదు. Swami's heart is very strong like a stone. నేను చేసేటువంటి పని ఎవరూ చేయలేరు. No one can work as much నేను as తిరిగే Swami. అంత తిరుగుడు ఎవరు కూడా తిరగలేరు. No one can walk as much కారణం as ఏమిటి? Swami. దీనికి ఆహారమే ప్రత్యక్ష ప్రమాణం. The food is the standard and the witness. కనుక ఫుడ్, హెడ్, గాడ్, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి. We should understand the harmony between the three, food, head and God. ఈనాటి మనము ఆహారం అనేటువంటి దాంట్లో చాలా మనం పొరపడిపోతున్నాం. We commit so many mistakes in respect of food. ఆహారాన్ని మనం మార్పు చేసుకుంటే ఎంతైనా మనం ఆరోగ్యాన్ని అనుభవిస్తాం. When we change our food habits, we can be healthy. దీనికి కొంత త్యాగం మనము